వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వ్యాపారవేత్తలతో సమావేశమవుతున్నారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. కాలిఫోర్నియాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాలిఫోర్నియాలోని గూగుల్ క్యాంపస్లో కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వివిధ కంపెనీలు ప్రతినిధులతో సమావేశమయ్యారు. వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి 1-to-1 కొనసాగించారు. మరోవైపు కొన్ని కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో పడ్డాయి. అలాంటి వాటిలో ప్రపంచంలో జంతు ఆరోగ్య సంస్థగా పేరు పొందిన జోయిటీస్ ఒకటి. ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ బృందంతో దాదాపు 4.5 గంటల పైగానే చర్చించారు. హైదరాబాద్ లో జోయిటీస్ కి కంపెనీ ఉంది. దీన్ని విస్తరించే పనిలో పడింది. ఈ కంపెనీ దాదాపు 7 దశాబ్దాలుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, చికిత్సకు సంబంధించి అంశాలపై పనిచేస్తోంది. జంతు సంరక్షణలో భాగంగా పశు వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఔషధాలు, వ్యాక్సిన్లు నిర్ధారణలో కొత్త సాంకేతిక టెక్నాలజీ వంటి అంశాలపై 100 దేశాలకు పైగానే సేవలు అందిస్తోంది. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ ముందుకొచ్చింది. $400 మిలియన్ అంటే దాదాపు 3,320 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టనుంది. హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దశలవారీగా పెట్టుబడులు ఉంటాయన్నారు. ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్ సంస్థ సీఈఓ వెంకట్ బుస్సాతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ పెట్టుబడులపై చర్చించారు. 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని గతేడాది ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ R&D కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుల అమెరికా పర్యటన అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. ఈ అమెరికా పర్యటనలో మొత్తంగా దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోటి, సీఈఓలతోటి కూడా వరుస భేటీలు అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. ప్రతిరోజు కూడా కనీసం ఒక 2 నుంచి 3 కంపెనీలతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నట్లుగా, ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలే చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా కాలిఫోర్నియాలో మాత్రం, అంటే తాజాగా కాలిఫోర్నియాలో ఇటు గూగుల్స్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులతో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలే అక్కడ ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా జరిగినట్లుగానే మనం చెప్పాలి. అనంతరం ఇటు స్టాన్ఫోర్డ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీకి కూడా ఆయన వెళ్ళారు. అక్కడ ప్రతినిధులంతా కూడా ముఖాముఖి సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ ముఖాముఖి సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలే అక్కడ ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ప్రతిరోజు కూడా వివిధ సంస్థలైనటువంటి దిగ్గజ సంస్థలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి కంపెనీలతో కూడా కొన్ని ఒప్పందాలు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తుంది. కానీ కొన్ని దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి కొన్ని సంస్థలు మాత్రం తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేయాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే అలాంటి సంస్థల్లో ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థగా చెప్పబడుతున్నటువంటి జోయిటీస్ సంస్థ అయితే మాత్రం అంటే హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరింపచేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మేరకు ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ జోయిటీస్ సంస్థకైతే మాత్రం హైదరాబాద్లో కూడా కంపెనీ ఉంది. 7 దశాబ్దాలుగా కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు జంతువులు ఎదుర్కొనేటువంటి నిత్యం జంతువులకు సంబంధించినటువంటి అనారోగ్య సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ జంతువులు ఎదుర్కొనేటువంటి రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి చికిత్సా విధానానికి సంబంధించినటువంటి అంశాలలో అయితే మాత్రం 7 దశాబ్దాలుగా కూడా ఈ జోయిటీస్ కంపెనీ అయితే సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇటు రైతులకు కావచ్చు, అదేవిధంగా పశు వైద్యులకు కావచ్చు, అదేవిధంగా ఇటు పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో ఆ యజమానులకు కూడా వీరందరికీ కూడా సేవలు అందించడంలో కూడా సుదీర్ఘంగానే 7 దశాబ్దాల పాటు సేవలు అందిస్తుంది ఈ జోయిటీస్ కంపెనీ అన్నట్లుగానే
మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే నూతన సాంకేతిక టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను తీసుకువెళ్ళటంలో, ఆ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అంశాలను తీసుకువెళ్ళటంలో 100 దేశాల్లో ఈ జోయిటీస్ కంపెనీ అయితే మాత్రం అంటే ఈ సంస్థ విశేషంగా సేవలు అందిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక అంటే ఈ జోయిటీస్ సంస్థ అయితే మాత్రం తమ కార్యకలాపాలను మరింత ఎక్కువగా కూడా విస్తరింపజేయాలి. దానికి హైదరాబాద్లో మరింతగా తమ సేవలను హైదరాబాద్ కేంద్రంగా విస్తరింపచేయాలనుకుంటున్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి మరో కంపెనీగా చెప్పబడేటువంటి ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ కూడా ముందుకు వచ్చినట్టుగానే చెప్పాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో $400 మిలియన్ మేర వారు ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా, ఈ పెట్టుబడులను కూడా దశల వారీగా పెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇటు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో కావచ్చు, పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేటువంటి అంశాల్లో కావచ్చు, వీటిపైన దశల వారీగా కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు. $400 మిలియన్ మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈ ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ అనేటువంటి సంస్థ ముందుకొచ్చింది అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా అంటే దశల వారీగా ఏర్పాటు చేసేటువంటి దాంట్లో అనేక మందికి ఇటు ఉపాధి కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక మరొక అమెరికాలో మరో బయోటెక్నాలజీ అతిపెద్ద బయోటెక్నాలజీ సంస్థగా చెప్పబడేటువంటి ఆమ్జెన్ కంపెనీ కూడా ముందుకు వచ్చింది. ఆమ్జెన్కి కూడా ఇక్కడ అంటే ఆమ్జెన్ కంపెనీ కూడా హైదరాబాద్లో ఒక 6 అంతస్తుల భవనంలో కూడా ఇక్కడ ఒక సెంటర్ను నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఈ సెంటర్ను ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో భాగంగానే మొత్తంగా ఇక్కడ 3,000 మందికి కూడా ఉపాధి ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఆమ్జెన్ కంపెనీ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో 3,000 మందికి ప్రత్యక్షంగా కూడా ఉపాధి కలగబోతుంది అనేటువంటి స్థాయిలో కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే 10 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అయితే మాత్రం వరుసగా ఇటు దిగ్గజ కంపెనీకి సంబంధించినటువంటి ఇటు ఐటీకి సంబంధించినటువంటి కంపెనీల ప్రతినిధులతో కావచ్చు, ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలతో కావచ్చు, అదేవిధంగా ఇటు ఆమ్జెన్ లాంటి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ యొక్క ప్రతినిధులతో కావచ్చు, ఈ విధంగా పూర్తి స్థాయిలో జోయిటీస్కి సంబంధించినటువంటి ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కావచ్చు, ఇంకా ఐటీ దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి సంస్థ ప్రతినిధులతో కావచ్చు, అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా వరుస భేటీలు అయితే కొనసాగుతున్నాయి. కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కీలక ఒప్పందాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది. మొత్తంగా వీరి 10 రోజుల పాటు పర్యటన ఏదైతే ఉందో ఈ 10 రోజుల పాటు పర్యటనలో మాత్రం చాలా ఆశించిన మేర కంటే ఎక్కువగానే పెట్టుబడులను రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.